ఓపెనర్స్గా కెప్టెన్ సాబ్ అండ్ వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ అండ్ శుభ్మన్ గిల్. ఓడిఐలో రోహిత్ గురించి చెప్పనవసరం లేదు, వరల్డ్ కప్ హైలైట్స్ చూస్తే తెలిసిపోతుంది. అండ్ ప్రజెంట్ టీంలో నంబర్ 1 ఓడిఐ బ్యాటర్ గిల్ అండ్ జైస్వాల్ అయితే వీళ్ళకి బ్యాకప్గా ఆడతాడు. నెక్స్ట్ నంబర్ 3లో కింగ్ విరాట్ కోహ్లీ. కోహ్లీ గురించి స్పెషల్గా చెప్పనవసరం లేదు, ద గోట్ ఆఫ్ వరల్డ్ క్రికెట్ అండ్ అవర్ ప్రైడ్. సో నంబర్ 3లో విరాట్ కోహ్లీ. నెక్స్ట్ నంబర్ 4లో శ్రేయస్ అయ్యర్. అయ్యర్ 2023 వరల్డ్ కప్లో సూపర్ నాక్స్ ఆడిండు, అది కూడా మంచి స్ట్రైక్ రేట్తోని. సో కన్సిస్టెంట్ పర్ఫార్మర్. అయ్యర్ అయితే నంబర్ 4లో ఆడతాడు. నెక్స్ట్ నంబర్ 5లో క్లాసిక్ కేఎల్ రాహుల్. రాహుల్ వరల్డ్ కప్లో ఎన్నో మ్యాచెస్ ఫినిష్ చేసిండు అండ్ టీంకి అవసరమైనప్పుడు సిచ్యువేషన్కి బ్యాటింగ్ చేంజ్ చేసే కెపాసిటీ ఉన్న ప్లేయర్. కేఎల్ రాహుల్ వికెట్ కీపర్గా ఆడతాడు. సో నంబర్ 5లో కేఎల్ రాహుల్. అండ్ నెక్స్ట్ నంబర్ 6లో హార్దిక్ పాండ్యా, ద కుంగ్ఫు పాండ్యా. ఏ సిచ్యువేషన్లో అయినా గేమ్ చేంజర్, ద మ్యాచ్ విన్నర్. అది బాల్తో అయినా సరే, బ్యాట్తో అయినా సరే. సో హార్దిక్ పాండ్యా అయితే మనకి క్రూషియల్ ప్లేయర్. నెక్స్ట్ నంబర్ 7లో అక్షర్ పటేల్. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో ఇండియాకి ఎన్నో మ్యాచెస్ గెలిపిస్తుండు విత్ ద బ్యాట్ అండ్ విత్ ద బాల్. దుబాయ్ లాంటి పిచ్చెస్లో అక్షర్ పటేల్ చాలా బాగా పర్ఫామ్ చేశాడు. సో అక్షర్ పటేల్ అయితే నంబర్ 7లో ఆడతాడు. నెక్స్ట్ నంబర్ 8లో కుల్దీప్ యాదవ్, చైనామెన్ లెగ్ స్పిన్నర్, స్క్వాడ్లో ఉన్న ఏకైక స్పిన్నర్. సో ఆబ్వియస్లీ కుల్దీప్ యాదవ్ ఆడతాడు. నెక్స్ట్ నంబర్ 9లో మొహమ్మద్ షమి. ఫైనల్గా షమి ఆడుతుండు. ఇండియన్ ఫ్యాన్స్ అందరికీ హ్యాపీ న్యూస్ ఇది. ఎందుకంటే వరల్డ్ కప్లో షమి ఏ రిథమ్తో బౌలింగ్ చేసిండో మనందరికి తెలుసు, గేమ్ చేంజింగ్ బౌలర్. సో మొహమ్మద్ షమి అయితే నంబర్ 9